హలో గైస్, మన ఇండియాలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అయితే మరి ఇటువంటి క్రేజే మరి ఇంగ్లాండ్లో కూడా కనిపించింది. ఎందుకంటే ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు ఒకసారి చూడండి, స్టేడియం మొత్తం కూడా నిండుతూ ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. సో మరి అయితే మరి ఇదంతా ఎందుకు ఓన్లీ ఇంగ్లాండ్ వాళ్ళు గెలవడానికి మాత్రమే వాళ్ళందరూ వచ్చి చూస్తారా అంటే అది కాదు రీజన్. మన ఇండియన్ టీంలో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని చూస్తానికి కూడా కొంతమంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు అనమాట. సో మరి అదేవిధంగా మనం చూసుకుంటే అంతకుముందు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూడటానికి కొంతమంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. దాని తర్వాత మరి దాన్ని కంటిన్యూ చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే విరాట్ కోహ్లీకి కూడా యూస్ ఫ్యాన్ బేస్ ఉంది. సో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడటానికి కూడా చాలామంది వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఆ క్రేజ్ ఉండిద్దా, మరి స్టేడియంలో అంతమంది ఫ్యాన్స్ వస్తారా అంటే సో వచ్చే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి అది ఎవరి వల్ల అంటే మరి ఒకే ఒక బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. అతను ఎవరో కాదు, మనకి యశస్వి జైస్వాల్. సో మరి జైస్వాల్ బ్యాటింగ్ చూసుకుంటే 2023 అప్పుడు వెస్టిండీస్ మీద అరంగేట్రం చేసే టెస్టుల్లోకి, మరి దాని తర్వాత అతను బ్యాటింగ్ చూస్తే మరి T20లో ఏదైతే విధ్వంసం క్రియేట్ చేస్తాడో సో అదే టైప్ ఆఫ్ బ్యాటింగ్ ఓడిఐలో ఆడతాడు. సో మనకి టెస్ట్ క్రికెట్లో కూడా అదే కంటిన్యూ చేస్తాడు ఒకసారి. సో మరి అతన్ని బ్యాటింగ్ చూస్తానికైనా సరే మరి ఇంగ్లాండ్లో మరి చాలామంది ఫ్యాన్స్ మరి స్టేడియంకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది క్రికెట్ విశ్లేషకులు కూడా మాట్లాడటం జరుగుతుందన్నమాట. సో మరి రేపు జరగబోయే 20th నుంచి మనకి ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది కదా. సో మరి అంతకుముందు ఏదైతే క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఉండిద్దా, మరి యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూస్తానికైనా చాలామంది వస్తారా అప్పటిలాగే అనేది సో మరి అయితే చూద్దాం. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.